సునామీ విపత్తు నుంచి తమని కాపాడిందన్న ఏకైక కారణంతో మత్స్యకారులు గంగమ్మ తల్లికి ఏటా జాతర నిర్వహిస్తున్నారు. 2004లో ప్రపంచవ్యాప్తంగా సునామీ అనే భయంకరమైన విపత్తు ప్రభావం విశాఖపై కూడా చూపించింది. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా జాలరిపేటలో ఉన్న జాలర్లకు ఎలాంటి ముప్పు రాకపోవడంతో వారంతా గంగమ్మ తల్లిని గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నారు. సునామీ సంభవించిన ఏటి నుంచి గంగపుత్రులు భక్తి శ్రద్ధలతో గంగమ్మ తల్లి జాతర నిర్వహిస్తూ వస్తున్నారు. సునామీ సంభవించి నేటికి 19 ఏళ్లు కావడంతో పేదవాల్తీరు నుంచి బీచ్ వరకు ర్యాలీగా తరలివచ్చిన మహిళలు పసుపు కుంకుమాలతో గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. ఇక ఇదే అంశంపై విశాఖ పెద్ద జాలరిపేట నుంచి మా ప్రతినిధి కీర్తి కన్నబాబు మరింత సమాచారం అందిస్తారు. నేటికి 19 సంవత్సరాలు గడిచింది. గడిచిన 19 సంవత్సరాలుగా ఇక్కడ పెద్ద జాలరిపేటలో గంగమ్మ తల్లి జాతర అయితే చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. మత్స్యకారులు జీవన విధానంగా చేసుకొని సముద్రంలో వేటకెళ్ళి అనంతరం కూడా వాళ్ళకు ఉన్నటువంటి కష్ట సుఖాలు ఏవైతే ఉన్నాయో గంగమ్మ తల్లి శాంతించాలంటూ కూడా గడిచిన 19 సంవత్సరాలుగా సునామీ వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు 19 సంవత్సరాలకైతే ఈ గంగమ్మ తల్లి జాతర అయితే చేస్తున్నారు. వాళ్ళ మాటల్లో అసలు ఈ జాతర ఎందుకోసం చేస్తున్నారు, ఎప్పటి నుంచి ఆనవాయిగా వచ్చిందనే విషయం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి చెప్పండి, ప్రధానంగా ఈ జాతర దేనికి చేస్తున్నారు తల్లి? అమ్మవారు కాపాడుతుందని మాట్లాడుతుందండి. అంటే సునామీ వచ్చింది కదా మా అందరినీ కాపాడిందని 19 సంవత్సరాలుగా మేము చేస్తున్నాం. ఏమనిపిస్తుందమ్మా మీకు ఈ జాతర చేసి? చాలా ఆనందంగా ఉంది, చాలా ఎక్సైట్గా కూడా మాకు ఉంది. ఎందుకంటే మా తల్లి మమ్మల్ని కాపాడుతుందని మేము ఎంతో దీనిగా పూజ చేస్తాం, భక్తులతో కూడా మేము పూజ చేస్తాం. అందుకనే మాకు ఆనందంగానే ఉంది చాలా. మీరు చెప్పండి, అసలు పూజ కార్యక్రమంలో ఎలాంటి విషయాలు వాడతారు, ఎలాంటి ఇది చేస్తూ ఉంటారు? మాకు 2004లో వచ్చిందండి. 2004 నుంచి ఇప్పుడు 19 సంవత్సరాలండి. రేపటికి 20 వస్తుంది. అప్పటి నుంచి మేము ఇదే పూజ చేస్తున్నామండి. నమస్కారం. అంటే ఈ పూజలో ఏ వస్తువులు వాడుతూ ఉంటారు ఇక్కడ? పాలు, అరటిపళ్ళు, కొబ్బరికాయ, పువ్వులు, పసుపు, కుంకుమ, పువ్వులు అని పెట్టుకొని వస్తామండి. అయితే ఇక్కడ చూడొచ్చు, గంగమ్మ తల్లి జాతర చాలా ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటారు ప్రతి ఏటా కూడా. అయితే మత్స్యకారులు ఏదైతే తమ ఇళ్ల దగ్గర నుంచి బిందుతో పాటు నీళ్ళతో పాటు పాలు, అలాగే కొబ్బరికాయ, ఆరతి, కర్పూరాలతో పాటు కూడా పసుపు కుంకుమ ప్రధానంగా తీసుకొచ్చి ఇక్కడ బీచ్లో ఒక కొంత ప్లేస్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ పెద్ద జాలరిపేటలో పుట్టినటువంటి ప్రతి ఒక్క మహిళ కూడా ఈ గంగమ్మ తల్లి జాతరలో అయితే పాల్గొని 19 సంవత్సరాల క్రితం ఏదైతే సునామీ వచ్చిందో ఆ సునామీ నుంచి ఈ గంగమ్మ తల్లి కాపాడిందంటూ కూడా వీళ్ళు ప్రగాఢంగా నమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎప్పుడైతే 2004లో వచ్చినటువంటి సునామీ ఏదైతే ఉందో సునామీ నుంచి వీళ్ళందరినీ, గంగపుత్రులందరినీ కూడా ఈ గంగమ్మ తల్లే కాపాడిందంటూ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుమారుగా 19 సంవత్సరాల పాటు కూడా ఈ గంగమ్మ తల్లి జాతరను అయితే వీళ్ళు చాలా ఘనంగా నిర్వహించుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే వీళ్ళ ఇంటి దగ్గర ఒక బిందుతో నీళ్లు పట్టుకొని, నీళ్ళతో పాటు పాలుతో పాటు కొబ్బరికాయ, అలాగే పసుపు కుంకుమ, అగరత్తులతో పాటు కూడా అన్ని పూజా సామాన్లు కూడా తీసుకొచ్చి ఈ యొక్క బీచ్లో ఉన్నటువంటి ఇసుక దిబ్బను ఒక లింగంగా చేసుకొని ఆ లింగానికి ఈ పసుపు కుంకుమతో పాటు కూడా కొబ్బరికాయ కొట్టి ఇక్కడైతే గంగమ్మ తల్లి పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. 19 సంవత్సరాల కిందట వచ్చినటువంటి ఒక సునామీ నుంచి రక్షించినటువంటి గంగమ్మ తల్లికి వీళ్ళ చాలా ఘనంగా అయితే ఈ పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. కెమెరామ్యాన్ కృష్ణతో కన్నబాబు, గంగమ్మ తల్లి జాతర నుంచి. సునామీ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే